బేస్మెంట్ను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు. సమాచారం ఇవ్వకుండానే కూల్చివేశారంటూ దంపతుల ఆవేదన. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, కబ్జాలు అంటూ నిత్యం వార్తల్లో ఉండే గూడెంచెరు గ్రామం రాజీవ్ కాలనీ సమీపంలో సోమవారం రెవెన్యూ అధికారులు ఉన్నపలంగా జేసీబీతో వెళ్లి ఓ బేస్మెంట్ను కూల్చివేశారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తాము నిర్మించుకున్న బేస్మెంట్ను ఎలా కూల్చివేస్తారో అంటూ ఆ దంపతులు ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అసలు విషయం ఏంటంటే, రమేష్ అనే వ్యక్తి దగ్గర 2020లో 1,10,000 రూపాయలకు స్థలం కొనుగోలు చేశామని, అయితే కొనుగోలు చేసిన స్థలం కాస్త కస్తూరిబా స్కూల్ నిర్మాణానికి వెళ్ళిందని, మరో చోట రెవెన్యూ అధికారులు స్థలం చూపించినట్లు వారు చెబుతున్నారు. సుమారు 2 లక్షల రూపాయల అప్పు చేసి నిర్మించుకున్న బేస్మెంట్ను రెవెన్యూ అధికారులు ఉన్నపలంగా కూల్చివేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్, నా పేరు నాగమయ్య. మేము గుడెంచెరువులో ఉంటాము. సార్, నేను 13/2/2020 తేదీన రమేష్ బాబుతో 1,10,000కు నేను ఈ ప్లాట్ అయితే కొనడం జరిగింది. కొన్న తర్వాత నేను ఆ ప్లేస్ చూపించమని విఆర్ఓ సార్ చుట్టూ, నేను వేణుగోపాల్ సార్ చుట్టూ తిరిగాను. ఒక నెల రోజుల తర్వాత నాకు విఆర్ఓ సిద్ధయ్య సార్ కట్టుబడితో పంపించి ఆ ప్లేస్ పలానా ప్లేస్ అని చూపించి నాకు ఆ ప్లేస్ దగ్గరుండి మీరు ఇక్కడ వేసుకోవచ్చు, మీది కస్తూర్బాలో పోయింది కాబట్టి మీకు ఇక్కడ ఇస్తాను సార్, వేణుగోపాల్ సార్ చెప్పినాడని చెప్పి మాకు ఆ ప్లేస్ వేపించినాడు. దాదాపు మేము నెల నుంచి ఆ బేసవడం వేసిన తర్వాత ఈ రోజు పూర్తయింది. ఈ రోజు అంటే 29 జనవరి 29 పూర్తయిన తర్వాత ఆయన మాకు ఎటువంటి సంబంధము చెప్పకోకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా, కేవలం పక్కన చుట్టుపక్కల బేసపట్టాలు ఉన్నా వాటిని లెక్క చేయకుండా మాది మాత్రమే పడగొట్టడానికి గల కారణం ఏమి? మాదైనా పట్టా ఉంది, మేము చూపించిన ఆర్ఐ సార్ కూడా మేము పట్టా చూపిస్తాం సార్ అన్నా కూడా ఆయన వినకోకుండా జేసీబీ తీసుకొచ్చి మొత్తం మా బేసపట్టాన్ని, మొత్తం 2 లక్షల బేసపట్టాన్ని నేలపాలు చేసినాడు. అది మేము లేని టైం చూసేది కూడా మాకు కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. మేము ఇంట్లో లేం, బయట ఉండామని చెప్పినా, ఒక 5 నిమిషాలు ఆగమని చెప్పినా గానీ మేము వచ్చే లోపే మొత్తం బేసవడంతో పడేసినాడు. పక్కన బేసవడాలు ఎటువంటి కాగితాలు లేని వాళ్ళు బేసవడాలు వేసుకున్నా కూడా గూడెం చెరువులో దాదాపు 1000 పైన ఉన్నా కూడా వాటన్నిటిని వదిలేసి మా మీదనే ఆయన చూపించిన ప్లేస్ మీద ఎందుకు అంత కక్ష? ఏ విధంగా ఇది న్యాయము? మేము ఇప్పుడు ఆర్డీఓ సార్ని కలవాలని వచ్చినాము. నోటీసే కాదు సార్, మాకు ఫోన్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నోటీస్ గత దేవుడెరుగు, మాకు ఫోన్ లో కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇలా. మేము ఆయన రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాం. మళ్ళీ విఆర్ఓ సార్కు ఆయన ఏ వద్దు మాకు ఇన్ఫర్మేషన్ ఇలా. పట్టాలు లేకుండానే అక్రమంగా 100 ఇళ్లు నిర్మించుకున్నారని, వారి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని రెవెన్యూ అధికారులు, పట్టా ఉండి రెవెన్యూ అధికారులు చూపించిన స్థలంలోనే నిర్మించుకున్న మాపై ఎందుకింత కక్షపూరితంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ వారు ప్రశ్నిస్తున్నారు.